వెంకటరెడ్డి గారు ఇక్కడ కేశినేని నాని గారి అంటే తీవ్రమైన ఒక మనోవేదన ఆయన వ్యక్తపరిచి వెళ్ళిపోవడం. దాని గురించి మీ కామెంట్ ఏంటి? అలాగే ఇప్పుడు జరగబోతున్న పరిణామాలలో ఈ టికెట్లు అంటే సీట్లు పూర్తిగా అనౌన్స్ అయిన తర్వాత ప్రతిపక్షం పరిస్థితి ఎలా ఉండబోతోంది? అంటే ఇక్కడ సీనియర్లు ఆల్రెడీ కృషి చేస్తున్న వాళ్ళు, పెద్ద పార్టీలో కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఆ పార్టీ నుంచి ఉంటారు. వీళ్ళ మధ్య కసరత్తులు ఎలా ఉండబోతున్నాయి? ఒకటి ఇందాక మా అన్న సుందరరామ శర్మ గారు చెప్పిన దాంట్లో కుటుంబంలో చీలిక తేవటం, అది చంద్రబాబు నాయుడు అనే అతనికి వెనతో పెట్టినటువంటి విద్య. అవును, చంద్రబాబు నాయుడు గారు ముందున్నది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఆ రోజు ఏమన్నాడు, రామారావు గారి మీద నేను పోటీ చేస్తానని చెప్పి మెల్లిగా వచ్చి అదే తెలుగుదేశం పార్టీలో భువనేశ్వర్ గారు వెనకాల దాక్కొని మెల్లిగా రామారావు గారి వెనకుండి ఏదే కార్యక్రమాలు చేయాలో చేసి అదే రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆ కుటుంబంలో ఆ కొడుకులు ఆ కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తన వైపు చేర్చుకొని ఏదైతే ఒక చీలిక తీసుకుని వచ్చేటటువంటి ప్రక్రియ చేశాడు. అదేవిధంగా దాని తర్వాత చూస్తే ఇప్పుడు కేశినేని నాని గారి ఫ్యామిలీలో కేశినేని నాని గారు 2 సార్లు సిట్టింగ్ ఎంపీ. సో వైఎస్ఆర్సీపీ గాల్లో కూడా ఆయన ఆ రోజు గెలుస్తున్నారు విజయవాడ నుంచి. సో అదే కుటుంబంలో వాళ్ళ బ్రదర్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఆయనకి సీట్ ఇస్తామని చెప్పి కేశినేని నాని గారి కుటుంబంలో చీలిక. అంటే వాళ్ళిద్దరూ గొడవలు పెట్టుకొని కొట్లాడుకోవాలి. అంతకుముందు భూమా నాగిరెడ్డి గారి ఫ్యామిలీలో కూడా ఇదే విధంగా తీసుకొని వచ్చి భూమా అఖిలప్రియకి భూమా మౌనికి మధ్య కూడా వీళ్ళే గొడవలు పెట్టారు. అదే నంద్యాలలో భూమా నాగిరెడ్డి గారు అలా వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి వాళ్ళకి సీట్ ఇచ్చి ఇప్పుడు ఆ సీటు కూడా లేదని చెప్పి ఇంకో మైనార్టీకి ఎవరికి ఇస్తున్నామని చెప్పి అక్కడ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. మరి ఎన్ని కుటుంబంలో చీలికలు తెచ్చి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ ఎంపీ కూడా కేసీఆర్ నానికి ఇస్తారని కన్ఫర్మ్ లేదు, సరే చిన్నీకి ఇస్తారని కూడా కన్ఫర్మ్ లేదు. అది బీజేపీలో పొత్తులో వెళ్ళింది అనుకోండి, నాని అవుట్, చిన్ని అవుట్, ఇంకో బన్నీ ఎవరో వస్తారు ఆ ప్లేస్ లోకి. అంటే ఈ విధంగా రాజకీయంగా వాళ్ళు వాడుకోవటం ఆయనకి ముందు నుంచి అలవాటు. ఇక్కడ మేము ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, మీకు ముందున్న ముసళ్ళ పండగ, తొందరపడొద్దు. ఇప్పుడు కేసీఆర్ నాని ఒక్కడే అనుకుంటున్నారు, అదేది మీకు సీట్ ఇవ్వకపోతే ఇప్పుడు కేసీఆర్ నానితో పాటుగా మీరు ఎవరైతే జనసేనతో రేపు పొత్తులో భాగంగా 20 25 ఎన్ని సీట్లు ఇస్తారో రేపు పొద్దున అక్కడ మీకు ముందు సినిమా కనపడబోతా ఉంది. ఇప్పుడు ఏదో మా దగ్గర మేము మన 11 మందిని మార్చాం, దాంట్లో ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు మొన్న ఏదైతే 27 సీట్లకు సంబంధించి 24 అసెంబ్లీ 3 పార్లమెంట్కి సంబంధించి మారితే ఎవరో ఒకళ్ళిద్దరు అసంతృప్తిగా మాట్లాడారు, ఇంకెవరో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. వాళ్ళు కూడా మళ్ళీ ఏమంటున్నారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నాం అంటున్నారు. అంటే మా దగ్గర మార్చిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా మా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. రేపు పొద్దున మీ పరిస్థితి అలా ఉండదు. ఎందుకంటే మళ్ళీ మీరు బీజేపీతో పొత్తు అంటే అక్కడ కొన్ని సీట్లు ఇవ్వాలి, మళ్ళీ అక్కడ ఇంకో సినిమా మీకు రేపు కనపడబోతా ఉంది. సో ఎందుకు తొందరపడతారు? ఏదో పక్కన ఏం జరుగుతుందని మా మీద మీరు అంటున్నారు కదా, అంటే పక్క పార్టీలో వాళ్ళు టీడీపీ సీనియర్ నేతలు కూడా కొంతమంది పోటీ చేయమని అంటున్నారు. ఇప్పుడు జయగల్లా గారు కానీ దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ మీరు చెప్పింది, గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారు, ఆయన అసలు నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా, ఈ తెలుగుదేశం పార్టీలు ఎన్నాళ్ళుండి నేను అనవసరంగా నాశనం అయ్యా, ఉన్నటువంటి పేరు కూడా చెడగొట్టుకున్నా అని చెప్పి ఆయన స్వయంగా రేపు పోటీ నుంచి విరమించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు చూపిస్తారు? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బొక్కలను ఎందుకు చూపిస్తారు? అవతలాలు అక్కడ ఏమి లేకపోయినా కూడా వీళ్ళే ఒకటి దూర్చి ఇదిగోండి బొక్కబడిందని గుచ్చి మరీ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. నేను ఒకటి అంటుంది ఏంటంటే క్లియర్ గా, మా పార్టీలో మేము సీట్లు మారుస్తున్నాం, దాని గురించి మీరు ఎందుకు ప్రతిగా ఆలోచిస్తున్నారు? అంటే ఏంటి, మేము అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు, మేము తీసుకుంటున్నటువంటి మార్పులు, లేదంటే మాకు సంబంధించి మేము తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క డెసిషన్ మీద మీరు మాట్లాడుతున్నారంటే మా పార్టీ డెసిషన్స్ మీద, అంటే మా పార్టీలో మేము తీసుకుంటున్న కరెక్ట్ అనే కదా దానికి అర్థం. దానివల్ల మీకు నష్టం జరగబోతుందనే కదా అర్థం. అది క్లియర్ గా కనపడతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో మారిపోతే కరెక్ట్ అంట, ఏది ఆయన చంద్రగిరి నుంచి కుప్పం మారచ్చు, అది కరెక్ట్. ఇదే అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు అందాం, మామూలుగా ప్రపంచానికి బాగా తెలిసిన వ్యక్తి అంగళపూడి అనిత గారు అని, ఆమెమో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉండి కొవ్వూరుకి వెళ్ళొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదేవిధంగా గంటా శ్రీనివాసరావు గారు భీమిల ఎమ్మెల్యేగా ఉండి విశాఖపట్నం నార్త్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదేవిధంగా ఆయన ఉన్నాడు బీర్ హెల్త్ డ్రింక్ అన్నాడు, ఆయన పేరు జవహర్ గారు, ఆయనేమో కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకి మార్చొచ్చు. సిద్ధారాఘవరావు గారు దర్శి నుంచి ఎంపీగా ఒంగోలుకి పంపించవచ్చు. వీళ్ళేమో ఈ ట్రాన్స్ఫర్లు చేయొచ్చు, మేమేమో మార్పులు చేర్పులు చేస్తే ఇక్కడ ఏదో జరిగిపోతుంది. నానిగారి నుంచి చిన్నికి ఇది సార్ గుడివాడలో రావి వెంకటేశ్వరరావు గారికి అంతకుముందు సీట్ ఇచ్చారు, తర్వాత దేవినేని అవినాష్కి ఇచ్చారు, మొన్న మళ్ళీ రావి వెంకటేశ్వరరావు గారికి అన్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్త ఎన్ఆర్ఐ తీసుకొని పెట్టారు. అంటే మీరేమో సంవత్సరానికి ఒక ఇన్ఛార్జిగా మార్చొచ్చు. మొన్నటిదాకా పామరు కాన్స్టిట్యున్సీలో మా పార్టీలోంచి చెల్లిన ఉప్పులేటి కల్పన మీకు ఇన్ఛార్జ్, ఆమె చేత పోటీ చేయించారు, ఓడిపోయింది. అంతకుముందు వరలరామయ్య మీ క్యాండిడేట్, ఆయనకి హ్యాండ్ ఇచ్చి ఎవరైతే మా పార్టీలోంచి వెళ్ళినా సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఆమెకు కూడా హ్యాండ్ ఇచ్చి మళ్ళీ ఇంకొకరికి అంటున్నారు. అంటే ఏం దానికి అర్థం? అంటే మీరేమో మారిస్తేనేమో కరెక్ట్ చేసినట్టు, మేమేమో సామాజిక న్యాయంలో భాగంగా సామాజిక న్యాయాన్ని సాధిస్తూ
175 సీట్లు గెలిచేటటువంటి లక్ష్యంతో మేము ముందుకెళ్తేనేమో మీకు ఇబ్బంది కలుగుతుందని అంటే మీరు ఎటు ఓడిపోతారని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి. రైట్. అంతకుముందు ఏంది కనీసం 1-2 సీట్లు అన్న గెలుస్తే అనేటువంటి ఆలోచన ఉండేది వాళ్ళకి. ఇప్పుడేంటి ఇన్ని మార్పులు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అంతా అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకనే వాళ్ళు మా మీద లేనిపోయినన్ని చెప్పి ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది లేని అన్ని ఉన్నట్టుగా రాసి వాళ్ళు ఎవరు నిన్న ఒకటి రాశారు. మేము అంత ఆశ్చర్యం అంటే పలానా ఎమ్మెల్యేనంట ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లేదని మేము అడిగామంట. అంటే మధ్యలో ఈయన రాధాకృష్ణ లేదంటే రామోజీరావు మధ్యలో ఉన్న మీడియేటర్గా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడేటప్పుడు ఎవరైనా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దాని మీద పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఏ నాయకుడైనా ఎవరికని చెప్తారు. బేసిక్ పాయింట్, అది అసలు వాళ్ళు చెప్పడం రాయడం విచిత్రంగా ఉంది. బేసిక్ పాయింట్. దాన్ని మొన్నటిదాకా ఏం రాశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తీసుకోవడానికి ఎవరూ లేరు, అసలు మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత పేపర్ చూస్తే 100 కోట్లు అడుగుతున్నారు, 140 కోట్లు అడుగుతున్నారు, అమ్మో ఇంత డబ్బులు కాంపిటీషన్ ఉంది ఇక్కడ. మొన్నటిదాకా ఎవరు లేరు అన్నారు, ఇప్పుడేమో ఇంత డబ్బులు అన్నారు. అంటే ఇష్టం వచ్చినట్టుగా, అంటే వాళ్ళు రాసిన పత్రికలో తెల్లారి మర్చిపోతారు. రైట్.